భారతీయ సంస్కృతి అంటే ఏమి? మహాభాగ్యవంతమైనటువంటి సంస్కృతి. The culture of Bharat is affluent, so powerful. మహా బంగారం వంటిది. It is gold. అపరంజి. It shines మరణం brilliantly. ఏమాత్రము ఇందులో కానరాదు. And it shines brilliantly. అటువంటి అపరంజి యొక్క మన సంస్కృతి మనము ఈనాడు వ్యస్తం చేసుకుంటున్నాం. The shining culture of Bharat is forgotten today. పెద్దలను చూస్తే గౌరవించడం అనేటువంటి మర్చిపోతున్నాం. We have forgotten to respect elders. గొప్పదాన్ని చూస్తే మనం వినయ విధేయతను చూపించడం మర్చిపోతున్నాం. We are not humble in front of mighty తల్లిదండ్రులను ప్రేమించడం కూడా మర్చిపోతున్నాము. And in fact we are not loving, respecting our దేనిని నువ్వు parents. మర్చిపోంది? What is that you have not నువ్వు forgotten? చదువుకుంది మాత్రం నీకు నిలుస్తుండాలి. But you only retain ఈ that what చదువు you ఎంత study. వరకు? How long? ఇది కేవలము నీ తల ఉండినంత వరకే ఇది సంస్కృతి. And you will have all this knowledge so long the head తర్వాత exists. ఏ మాత్రము మన వెంట రాదు. Thereafter it will never ఏ follow. మానవుడికైనా For any man, ఎప్పటికైనా any time. కట్టగడపటికి మానవుడు పోయే సమయం లోపల సంస్కారమే వస్తుంది కానీ సంసారం రాదు. For any man, at any point of time, nothing will follow him as he departs from this world. It's only the సంసారం వస్తుంది consequence of సంసారం the వస్తుంది action. The అనుకుంటున్నావు. samskara. సంసారం నీ వెంటనే రాదు. It is only samskara that follows you, not the samsara of the family. It will never follow. కనుకనే నీకు సంస్కారమే నీ వెంట వచ్చేది. Therefore, the samskara that follows అట్టి you, వెంట వచ్చేటువంటి సంస్కారాన్ని సంపాదించుకోకుండా without acquiring it, possessing it, ఎక్కడో తుమ్మితే తూలిపోయేటువంటి ఈ సంసారాన్ని నీవు కట్టుకొని and in fact you are after this momentary ephemeral ఇది ఏ family life, సత్యం నిత్యమని భావించి and you consider it eternal, అనేక రకమైనటువంటి అశాంతికి గురి అయిపోతున్నావు. and you are highly restless in every way. చాలా పొరపడుతున్నారు. You are mistaken.